పాప్ కింగ్ మైకేల్ జాక్సన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ మైకేల్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. రిలీజ్ అయి 10 రోజులు కూడా కాకముందే మైకేల్ మూవీ కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబడుతోంది. వరల్డ్ వైడ్ గా అత్యధిక వసూళ్లు సాధించిన సెకండ్ బిగ్గెస్ట్ మ్యూజిక్ బయోపిక్ గా నిలిచింది. ఇప్పటికే ఈ చిత్రం $400 మిలియన్ మార్కు దాటేసిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే స్పీడ్లో బోహేమియన్ రాప్సోడీని కూడా వెనక్కి నెట్టి నెంబర్ 1 గా నిలవడం పక్కా. ఇక అమెరికాలో కూడా ఎల్విస్ రికార్డులను తుడిచిపెట్టేసింది. ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టడానికి, ఈ రేంజ్ కలెక్షన్స్ రావడానికి మెయిన్ రీజన్ ఆ సినిమాలో మైకేల్ పాత్ర చేసిన యాక్టర్ ప్రాణం పెట్టి నటించడమే. మైకేల్ జాక్సన్ క్యారెక్టర్లో నటించింది మరెవరో కాదు, స్వయానా మైకేల్ జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్. మైకేల్ అన్నయ్య జర్మైన్ జాక్సన్ కొడుకే ఈ జాఫర్. ఒక గ్లోబల్ ఐకాన్ బయోపిక్ అనగానే ఎవరిని తీసుకుంటారా అని అంతా వెయిట్ చేశారు. డైరెక్టర్ యాంటోనీ ఫుక్వా వరల్డ్ వైడ్ గా ఎంతో మందిని ఆడిషన్ చేసి ఫైనల్ గా జాఫర్ ని సెలెక్ట్ చేశాడు. జాఫర్ కి చిన్నప్పటి నుంచే సింగర్ గా, డాన్సర్ గా మంచి ట్రైనింగ్ ఉంది. పైగా మైకేల్ జాక్సన్ పోలికలు, బాడీ లాంగ్వేజ్ నేచురల్ గానే జాఫర్ కి ఉండడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయింది. జాఫర్ కి యాక్టర్ గా ఇదే డెబ్యూ మూవీ కావడం విశేషం. ఇక జాఫర్ యాక్టింగ్ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. తెరపై తను యాక్ట్ చేయలేదు, ఏకంగా మైకేల్ లాగా మారిపోయాడు. ఈ క్యారెక్టర్ కోసం జాఫర్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. షూటింగ్ కు ముందు ఏకంగా 1 ఏడాది పాటు స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. మైకేల్ సిగ్నేచర్ డాన్స్ స్టెప్స్ నేర్చుకోవడానికి తన కాళ్ల నుంచి రక్తం వచ్చేంతగా ప్రాక్టీస్ చేశాడు. స్క్రీన్ టెస్ట్లోనే అచ్చం మైకేల్ లాగా మారిపోయి క్రూ మెంబర్స్ అందరినీ షాక్కి గురి చేశాడు. పాటల్లో మైకేల్ ఒరిజినల్ వాయిస్ కు తన వాయిస్ కు పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేసి పాత్రకు ప్రాణం పోశాడు. సినిమా చూస్తున్నంతసేపు ఆడియన్స్ కు నిజంగానే మైకేల్ జాక్సన్ లైవ్ పర్ఫార్మెన్స్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతోంది. తన మేనల్లుడు జాఫర్ రూపంలో పాప్ కింగ్ మళ్లీ బతికొచ్చాడంటూ అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. నువ్వు మైకేల్లా యాక్ట్ చేయలేదు, మైకేల్వే అయిపోయావు అంటూ హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు స్టార్స్ ప్రశంసిస్తున్నారు. అసలు జాఫర్ ఈ రోల్ చేస్తున్నాడన్న విషయం వాళ్ళ ఓన్ ఫ్యామిలీకి కూడా దాదాపు ఏడాది పాటు తెలియకుండా సీక్రెట్ గా ఉంచాడట. మొత్తానికి ఫస్ట్ సినిమాతోనే గ్లోబల్ సెన్సేషన్ గా మారిన జాఫర్ జాక్సన్ తన అద్భుతమైన యాక్టింగ్ తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్నాడు.